అనగానే ఒక ఆడదాను నీతో తెగుడానికి తల్లి ధరి వచ్చాను. నీ ఒంటిదానున్నావు కానీ నీ అక్రమంలో కానీ నీ చేతి లోపల బాణము ఖడ్గము ఇవన్నీ ఏవైనా ఉన్నావో తీసుకొని రండి. నా పైకి సవరంగంలో దూకండి చూస్తాను. నేను ఎవరో తెలుసా? సహజే ఉండడు. నాతో యుద్ధము చేసే మగవాడివా మొనగాడివా? మొనగాడిని. ఒరే ఓరడా ప్రీతి జన్మని వచ్చి చూస్తే చిన్న కుర్రవాడం ప్రీతి చెందగా నాతో మాట్లాడి ఓడిపోయాడు నీ అన్న. నీ బావ కూడా నాతో ఓడిపోయాడు. నీవెంత నీ లావెంతరా? నాతో యుద్ధం నేను మగ పురుషుండను మూటి పైన భిన్నమనగా మిడతపోగిన వాడు. నీవు ఆడదాని వెంట నాకు నాతో యుద్ధం చేస్తావా? చూడమన గట్టి పుస్తతో సమానం నీవు విన్నావా? సాహసము నీకు తెలియదు. తెలుసు. నీవు మీసమున్న మగవాడివా? మగవాడు. చిచి వెళ్ళరా వెళ్ళు. అందరి వారిని ఓడించాలనుకున్నావు కానీ అందరు ఎటువంటి వాడు కాదు. ఈ సహజం అంటే సామాన్య మానవుడు కాదు. నిన్ను క్షణమాత్రంలో బంధిస్తాను. నిన్ను చూడు. పట్టిన మోకాట విస్తాను నీవెంత? నీవు వెళ్తున్నావయ్యా. ఎవరు యమధర్మరాజు. యమధర్మరాజు సహజంగా నేను క్షణమాత్రంలో ఉంటాను. శరపంజరముల భారములతో పంజరంలో అడిచి అందులో పనిచేస్తాను.
ఇదిగో పంజరమునగా ఒక చిలుకలు రామచిలుకలు ఏ విధంగా దూట్లో వచ్చినారు ఆ విధంగా పెట్టాను. ఏమి చేస్తాను చెయ్యి అడగాలా? ఇప్పుడు తిరుగు కథలు చూస్తావు ఇక. మీరు ఆడదానివి, నా మగవాడివి. చేస్తాననుకున్నావా? అదిరే ఏయ్, ఒరే పిరికి పంద, ఇదే రాని సాహసం, ఇదే రాని యుద్ధము. అవును. ఎక్కడ పోతావు? ఇక పో, ఎక్కడ పోతావు చూద్దాం. మాయ పంజరము చేత నన్ను చిక్కించారే కానీ నిజమైన యుద్ధము చేసి ఓడించారా? నీ పని అయిపోయాదే, నీకున్నది గొప్ప వరం అనుకున్నావు అని వరం ఈనాటితో సంపుటైపోయాది. శంకరించినటువంటి వరం ఒలిచిపోయాది. నీ ఎంత